యాక్టర్ కింద వచ్చి రైటింగ్లోకి వెళ్ళి డైరెక్టర్ అవ్వాలనేది. Yeah. బట్ గేమ్ ప్లాన్ ఇప్పుడు ఎక్కువ మంది ఎలా ఉంటుంది అంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది, కానీ యాక్టింగ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. మీకు అంటే బై చాయిస్ వచ్చిందని చేశారా, లేదంటే అలా వెళ్దామని డిసైడ్ అయ్యారా? సో బేసిక్లీ అరౌండ్ ఐ థింక్ 2001 99 అంటే నేను 10th అయిపోయింది, ఇంటర్ వచ్చిన తర్వాత ఆ టైంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఒక కొత్త హీరోలు అందరూ వస్తున్నారు. తరుణ్ వాజ్ మై క్లాస్మేట్, కలిసి చదువుకుని. నేను ఇంటర్కి వచ్చేసరికి హీ స్కోర్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండస్ట్రీ, నువ్వే కావాలి. ఐ థింక్ దాని ముందు అనుకుంటా ఉదయ్ కిరణ్ గారు ఇదయ్యారు. దాని తర్వాత వచ్చేసి అరౌండ్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు నితిన్ గారు వచ్చారు. సో దట్ వాస్ ద టైమ్ వెన్ న్యూ కమర్స్ వర్ ఇంటూ ద ఇండస్ట్రీ అండ్ హిట్టింగ్ ఇట్ రియలీ బిగ్. ఎందుకంటే ఆ రోజు జయం కలెక్ట్ చేసిన మనీ అది అసలు ఫినామినల్ కనెక్షన్. ఆ రోజులో 37 కోట్లు కలెక్ట్ చేసింది. సో అసలు మిరకిల్ అది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు జనరల్గా వచ్చేసి కొంచెం ఏంటారు ఆ టైంకు కొంచెం చూడటానికి కొంచెం సుమారుగా బాగానే ఉన్నప్పుడు అందరూ వచ్చేసి నువ్వు సినిమాలో ఎందుకు ట్రై చేయకూడదు ఇలా చేసేవారు. అదే టైంలో ఐ థింక్ ఏంటి ఆడిషన్ ఫర్ గంగోత్రి. ఓకే, గంగోత్రి ఆడిషన్ చేసి మెయిన్ లీడ్. ఓకే. సో దాని తర్వాత అది అవ్వలేదు. సో అక్కడ నుంచి ఇది ఉండింది. సో ఇంజనీరింగ్ ఫినిష్ అయిన టైంకి సో ఐ హ్యాడ్ దిస్ పోర్ట్ఫోలియో డన్. అదంతా అదే టైంలో వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి దర్ మేకింగ్ అ ఫిల్మ్. ఇలా వాళ్ళకి న్యూ కమర్స్ కావాలంటే దే సా మై ప్రొఫైల్. అసలు నాకు నిజంగా ఫస్ట్ ఆపర్చునిటీ అయితే కష్టపడలా, ఇంట్లో వాళ్ళే కాబట్టి. అంటే నాకు అంత పరిచయం లేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం పరిచయం. ఎలా అంటే ఇలాగా ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఇలా సో ఉన్నాను, ఇక్కడ ఒకసారి రాగలవా ఆఫీస్కి అన్నారు. వెళ్ళాను. డూ యూ హ్యావ్ అ పోర్ట్ఫోలియో అన్నారు. సరే అని చూపించాను. పాస్పోర్ట్ ఉందా అని అడిగారు. ఉంది అన్నాను. ఏంటి సరే నువ్వే హీరో అన్నారు. సో అంటే నిజంగా కష్టపడకుండా రావటం వల్ల నాకు నిజంగా దాని వాల్యూ కూడా నిజంగా తెలియలేదు. సో ఇంతే క్వశ్చన్స్, పాస్పోర్ట్ ఉందా, పోర్ట్ఫోలియో ఉందా, అంతే. లోపలికి వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళి ఎదుగో మన సినిమా సాంగ్స్ ఇవి వింటా ఉండు అని చెప్పేసి ఉప్పలపాటి నారాయణరావు గారు. సో ఇది ఒకసారి వింటా ఉండు అని చెప్పేసి అన్నారు. విని 20-25 నిమిషాలు అవి ఉంటాయి కదా, ఒక 5 సాంగ్లు 6 సాంగ్లు అయిపోయేసరికి బయటకు వచ్చేసరికి నువ్వే హీరో అన్నారు. ఏంటి ఇంత ఈజీగా అనుకున్నా. అదేమో రిలీజ్ అయ్యేసరికి డిజాస్టర్. అంటే ఇంకా అసలు ఒక షో ఆడింది. ఒక షో ఆడింది అది. నాన్నగారు అన్నారు, అరే ఇంటర్ అయితే అసలు ఎక్స్ప్రెషన్ కూడా పలకట్లేదు నీకు, నువ్వెందుకు యాక్టింగ్, నీవు యూఆర్ నాట్ ఫిట్ టు బి అన్ యాక్టర్. దట్ వే ఈస్ వెరీ క్రిటికల్ అబౌట్ ఇట్. యూ డూ సంథింగ్ యూ డోంట్ ఫేర్ వెల్, ఆయన వచ్చేసి సో అస్సలు ఇది. బట్ రివ్యూస్ కూడా అలాగే ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు క్విట్ యాజ్ అ ఫెయిల్డ్ యాక్టర్. ఓకే, ఏదైనా సరే ఒక ఫెయిల్డ్ యాక్టర్ కింద మాత్రం బయటకు రాకూడదు. అప్పుడు మళ్ళీ ఒక 1 year తర్వాత ఐ థింక్ అరౌండ్ 2007-08 అప్పుడు లగడపాటి శ్రీధర్ గారు సినిమా, మధురా శ్రీధర్ గారు డైరెక్టర్, స్నేహితులు ఆడిషన్స్ జరుగుతాయి. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఉన్న మెయిన్ క్రైటీరియా యాక్టర్స్ వచ్చేసి దే హ్యావ్ టు బి న్యూ కమర్స్, ఒక సినిమా కూడా చేయకూడదు. నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను, ఎలా రవ్వబు అని చెప్పేసి మొత్తానికి ఆ సినిమాకి నేను చాలా కష్టపడ్డాను. మొత్తం ఆడిషన్ చేసి అది చేసి 3 levels ఆఫ్ ఆడిషన్, 4 levels ఆఫ్ ఆడిషన్స్ అంతా చేసి ఫైనల్గా ఓకే అని చెప్పేసి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక వన్ స్కెడ్యూల్, అరౌండ్ 10 days స్కెడ్యూల్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసే రైటర్ హ్యాండ్ ఇచ్చాడు. ఓకే, మానేసాడు. నేను చేయను, నేను పని చేయను అని చెప్పేసి, అది రీజన్ నాకు తెలియదు, బట్ నేను చేయనని వెళ్ళిపోయాడు. దే డోంట్ హ్యావ్ ఎ రైటర్. సో అప్పటికే నాకు ఐ హ్యావ్ దిస్ ఫ్లేవర్ ఫర్ రైటింగ్. సో నేను వచ్చేసి సార్ నేను రాయొచ్చా అంటే, గేవ్ మీ లైక్ అ హోంవర్క్ 4 scenes రాసుకురాని. ఓకే, రాశాను. లవ్డ్ ఇట్. సరే కంటిన్యూ చేసాయని చెప్పేసి, సో బేసిక్లీ ఐ థింక్ మోర్ దాన్ 75% ఆఫ్ ద ఫిల్మ్ నేను రాశాను. స్నేహితం ఐ ఈవెన్ గెట్ ద క్రెడిట్ ఫర్ దాట్ వన్. ఓకే, పేరు ఏంటి, డైలాగ్స్లో నా పేరు కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి ఇంకా నాకు స్లోగా నేను ఏంటి అక్కడో నాకు రైటింగ్ మీద ఇది రావడం. అండ్ ఐ వాజ్ నెవర్ అ కంఫర్టబుల్ యాక్టర్. ఏదో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టి ఏంటి తల మీద పెట్టినట్టు చిన్న సఫికేషన్ ఎప్పుడు ఉండేది. ఓకే. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం నాకు ఏంటి యాక్టింగ్ కొంచెం డీసెంట్ రివ్యూస్ వచ్చినాయి. అమ్మా ఐమ్ నాట్ అట్లీస్ట్ నౌ ఐ నో ఐఎమ్ నాట్ క్విటింగ్ యాజ్ అ ఫెయిల్డ్ యాక్టర్. సో బట్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోతా ఉందండి. సరే ఒక కథ రాసుకున్నాను. కథ రాసుకుని ఫస్ట్
ఉషా మేరీ ఆఫీస్కి వెళ్ళి కథ చెప్పిన తర్వాత మరి నువ్వు యాక్టర్ కదా, నువ్వు ఇప్పుడు ఈ కథ నువ్వు ఏంటి యాజ్ అ రైటర్ చెప్తున్నావా యాజ్ అ డైరెక్టర్ చెప్తున్నావా అంటే ఐ డెంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫస్ట్. అంటే ఇప్పుడు మనం యాక్టింగ్ మానేయాలా అనేది వేరే. అక్కడ ఆయన సుధాకర్ గారు అని చెప్పేసి హీ వాజ్ హెడింగ్ దట్ డిపార్ట్మెంట్. ఆయన వచ్చేసి క్లియర్గా చెప్పారు, చూడమ్మా ఇప్పుడు యాక్టర్ అనుకో డైరెక్షన్లో వేలు పెట్టకూడదు, ఈ కథ మాకు నచ్చింది కాబట్టి మేము వచ్చేసి ఎవరినన్నా చూసి చేస్తాం. నువ్వు డైరెక్టర్ అన్నావు అనుకో నీకు ఎక్స్పీరియన్స్ లేదు, 1 year తర్వాత ఎప్పుడైనా కొంచెం ఈ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్ కమ్ బ్యాక్. సరే అలాగే అని చెప్పేసి నేను ఆలోచించుకుని కరెక్టింగ్ మనకి ఇది మోర్ కంఫర్టబుల్ ఉన్నప్పుడు యాక్టింగ్ ఇంకా చేయకూడదు అని చెప్పేసి ఇంకా వదిలేసాను. బట్ ఆ కథ మళ్ళీ నేను దిల్ రాజు గారికి చెప్పడం ఇవన్నీ చేసి. ఇది ఆ కథేనా, ఈ తొలి ప్రేమ అదేనండి? నో, యాక్చువల్లీ నేను ఫస్ట్ రాసిన కథ మిస్టర్ మజ్ను. ఓకే. మిస్టర్ మజ్ను వచ్చేసి దీనికి కొంచెం స్కేల్ ఉంది, ఇది నువ్వు నాకు ఇచ్చేస్తావా అని అడిగారు ఫస్ట్ దిల్ రాజు గారు. ఇవ్వను సార్ అన్న. కాదు మరి నువ్వు హ్యాండిల్ చేయగలవన్నా నాకు తెలియదు కదా, నాతో కొంచెం ట్రావెల్ చేయని చెప్పేసి అప్పుడు కేరింత్ అప్పటికి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. కేరింత్ మీద పెట్టారు. అది ఒక 6 నెలల తర్వాత డ్రాప్ అయిపోయింది, ముందుకెళ్ళలేదు. సరే అని చెప్పేసి దాని తర్వాత ఐ థింక్ 2012 or 13 అనుకుంటా కదా మనకి సీతం వాకిట్లో సిరిమల్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసి లేదు ఇది మళ్ళీ మనం చేయాలి అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టి అప్పుడు ఏంటి ఆయనతో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో కథ చెప్పాను, అది తొలి ప్రేమ. మీరు కేరింత అన్నారు, కేరింత ఆల్మోస్ట్ 6 members ఏమో వర్క్ చేశారు నాకు తెలిసి. బిగ్గెస్ట్ రైటర్షిప్ ఉన్న టీం అదేనేమో. ఏంటి అబ్బుర్రావు గారు. అవును, ఆయన కింద నేను ఫస్ట్ అంటే బేసిక్గా ఆయన వచ్చేసి ఇచ్చేస్తే దాన్ని వచ్చేసి నేను మొత్తం ఫేర్ చేసి ఆన్ సెట్ వచ్చేసి మొత్తం ఫేర్ చేసేవాడిని. దాని తర్వాత తిరు అని చెప్పేసి దేర్ అన్ అదర్ మెయిన్ ఏడి అంటే చీఫ్ అసోసియేట్, హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. తర్వాత సురేష్ అని ఒక అతను ఉన్నాడు. సాయి కిరణ్ అడవి గారు వచ్చేసి మెయిన్ కథ. మేమందరం వచ్చేసి డైలాగ్ హెల్ప్. అంటే బేసిక్గా ఒక డైలాగ్ రైటర్ ఉంటే మొత్తం ఫిల్మ్ అంతా ఈవెన్గా ఉంటుంది. అంటే 2-3 కలిసి వర్క్ చేయడం అనేది ఎలా ఉండేది అది మరి మీకు? అదే లేదండి, అంటే సో బేసిక్గా నాకు అబ్బుర్రావు గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేవారు. అండ్ నేను వచ్చి బేసిక్గా ఆయన వచ్చేసి మెయిన్ వర్షన్ అని రాసేవారు. దాని తర్వాత నేను మళ్ళీ ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ రాజుగారు వచ్చేసి ఏదో ఫేర్ చేయమనేవారు. దట్ వాజ్ ద టఫెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే ఎలా ఉండేదంటే కొన్ని రోజులు సీన్ చూసుకునేవారు, ఎక్కడో వచ్చేసి ఇది బాగాలేదు సంథింగ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ అనేవారు. ఓకే రీరైట్ అనేవారు. రీరైట్ అనే తర్వాత అందరూ అక్కడ వెయిటింగ్. సో బేసిక్లీ లిటరలీ ఐ యూస్ టు రైట్ ఎ పేజ్, తొందరగా అనేవారు. ఇలా పేజ్ ఇలా రాసి అలా ఇస్తే అక్కడ షూట్ చేసేవారు. సో లిటరలీ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ పేజ్ ఐ రైట్ అండ్ అక్కడ షూట్ వచ్చేసి ఆయన విజయ్ చక్రవర్తి గారు ఆయన స్పీడ్గానే తీసేవారు. సో ఇక్కడ నేను ఇలా రాయటం, ఆయనకి ఇవ్వటం, తీయటం. సో విత్ ఇన్ నేను 1 hour ఐ హ్యాడ్ టు రైట్ అ ఫుల్ సీన్ సో దట్ దిల్ షూట్ ద హోల్ థింగ్. అంటే మనకి అంటే అంత షూట్ లొకేషన్లో కొంచెం టైం ఇచ్చి రాయమంటే ఓకే, కానీ ఇమీడియట్గా రాయమంటే మరి మీకు పలికేదా? ఓకే, ఇంకా పలకాలి అట. సో బేసిక్లీ అది ఏమంటారు, మేబీ ఆ ప్రెషర్లో రాయటం వల్లే నాకు అడాప్టేషన్ తొందరగా వచ్చింది. అడాప్టింగ్ టు ద సిచ్యువేషన్స్. ఒకసారి నేను సెట్ మీద మళ్ళీ రీరైట్ చేయాల్సిన అవసరం చాలాసార్లు ప్రతి సినిమాకి వచ్చింది. ఆ ప్రతిసారి వచ్చినప్పుడు నా బికాజ్ నన్ను ఆ సిచ్యువేషన్లో రాజుగారు వచ్చేసి పడేయటం వల్ల ఏంటి ఐ థింక్ ఐమ్ అ బెటర్ రైటర్ దట్ వే. సో ఐ గివ్ దట్ క్రెడిట్ టు రాజుగారు. అండ్ రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చారు, మీ ఫస్ట్ సినిమా ఓకే అయింది. అది ఎలా అంత అథెంటిక్గా చేయగలిగారు? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పెట్టారా దాంట్లో? డెఫినెట్గా ఉంటాయి, చూసినవి ఉంటాయి, చేసినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్ మూవీ ఎప్పుడు మనకు కొంచెం కంటామినేషన్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక చిన్న మొండితనం కూడా ఉంటుంది, రాసుకున్నదే తీయాలి అని. లేదు ఇది ఆడియన్స్కి ఇది కావాలి అది కావాలి అన్న ఒక చిన్న ఇది ఏంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేదు నన్ను ఇప్పుడు. బాబీ కానీ లేకపోతే ఏంటి వరుణ్ ప్రసాద్ గారు కానీ ట్రూ టు ద స్క్రిప్ట్ అని చెప్పేసి అలాగే వెళ్దాం అనుకున్నారు. సో ఆ సపోర్ట్ కూడా ఉండింది. అండ్ తమన్ కూడా వచ్చేసి సమ్వేర్ అప్పుడు ఆ టైంలో వచ్చేసి హీ వాజ్ వెరీ అప్సెట్ దట్ హీ వాజ్ నాట్ గెటింగ్ లవ్ స్టోరీస్. ఆ లవ్ స్టోరీస్ దొరకట్లేదు అంటే రే వినంగానే కదా రే చూడు నేను నీకు వచ్చేసి
బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ ఇస్తాను. అలాగే ద ఫస్ట్ సాంగ్ దట్ హీ గేవ్ అస్ నిన్నిలా నిన్నిలా. దాని తర్వాత ఇంకా దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా అంటే అందరికీ ఒక డౌట్ నిజంగా చెప్పాలంటే ఆ రోజుకి స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఎవ్రీవన్ తమన్ చేయగలుగుతా తను వచ్చేసి కమర్షియల్ ఇది ఫస్ట్ ట్యూన్ వచ్చేసి అప్పుడు ట్యూన్ వచ్చి ప్రాపర్ వర్షన్ కూడా కాదు, మామూలుగా నేను ఫోన్లో రికార్డ్ చేసుకుని వినిపించిన వర్షన్. తను అలా ప్లే చేస్తుంటే నేను ఫోన్లో రికార్డ్ చేసుకున్న వర్షన్, అది నాట్ ఈవెన్ అ ప్రోగ్రామ్డ్ వర్షన్. అది వినిపించగానే తమన్ గారు కొట్టారు అందరూ ఎవ్రీబడీ వర్ షాక్డ్. సో ఆ షాక్ ఆడియన్స్కి అలాగే ఉండింది. ఏంటి తమన్ గారి మీద ఒక లవ్ స్టోరీస్ ఇంత బాగా కొట్టగలరా అని చెప్పేసి ఒక రెస్పెక్ట్ పెరిగింది. సో ఆ సినిమాకి నిజంగా ఒకవేళ ఫస్ట్ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే తమన్ గారికి. రాశి కన్నా అప్పటి వరకు ఆమెను ఒక ప్రొఫైల్లో చూశారు, మీ సినిమా చూసి తర్వాత శ్రీనివాస్ కళ్యాణంలో ఆమెను క్యాస్ట్ చేశారు. సో ఎలా బిలీవ్ చేశారు మీరు ఈ కాంబినేషన్ వరుణ్ అండ్ రాశి? అంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తనది ఊహలు గుసలాడే సినిమా వచ్చేసి షీ వాస్ టూ ఫ్రెష్ ఇన్ దట్ మూవీ. దాని తర్వాత షీ కొంచెం కొన్ని కమర్షియల్ సినిమాలు చేసింది, అన్ని చేసింది. బట్ నిజంగా రాశి అనే ఆప్షన్ వచ్చింది. ఐ థింక్ వరుణ్ సజెస్టెడ్ తిని ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నప్పుడు మేము ఇలాగా అవును బాగానే ఉంటుంది, బికాజ్ తనకు వచ్చేసి అంటే షీ హ్యాస్ అ ఫేస్ దట్ కెన్ పోర్ట్రే త్రీ స్టైల్స్, లేకపోతే మూడు స్టేజెస్ ఆఫ్ లైఫ్ యాక్చువల్లీ మూడు దట్ ఫేస్. సో అందుకని నమ్మకం ఉండింది. బట్ ఆ సినిమాకి తను పడిన కష్టం, తను కావచ్చు వరుణ్ గారు కావచ్చు, విపరీతమైన కష్టం. ఎందుకంటే దే హ్యాడ్ టు మౌల్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 different లుక్స్. దాంట్లో ఒక దానికి వెయిట్ తగ్గాలి, ఒక దానికి వెయిట్ పెరగాలి, అలా ఇంకో దానికి వచ్చేసి కొంచెం మెచ్యూర్డ్గా కనబడాలి. వరుణ్ ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ మన రైల్వే స్టేషన్ ఎపిసోడ్కి తర్వాత మళ్ళీ లండన్ ఎపిసోడ్కి హీ లాస్ట్ 14 kgs. మీకు ఆ డిఫరెన్స్ కూడా కనబడుతుంది. దీంట్లో వచ్చేసి కొంచెం చైల్డిష్ ఇది ఉంటుంది కాలేజ్ అదంతా, ఏది ఇంటర్ కాలేజ్ ఉన్న. దాని తర్వాత మళ్ళీ లండన్ ఎపిసోడ్లో వచ్చేసి ఫిట్గా ఉంటాడు. దాని తర్వాత అగైన్ మళ్ళీ హ్యాడ్ టు పుట్ ఆన్ 3-4 kgs టు పోర్ట్రే ద ఇంజనీరింగ్లో. అలాగే రాశి కూడా అంతే. అలా ఆ వెయిట్ డిఫరెన్స్ కూడా ఐ థింక్ దేవర్ ద హెవియెస్ట్ ఫర్ ద అదే మన రైల్వే స్టేషన్ ఎపిసోడ్. దాని తర్వాత మళ్ళీ లండన్కి వెళ్ళేసరికి మళ్ళీ తగ్గారు, మళ్ళీ దీనికి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గడం, అలా. సో ఆ డిఫరెన్స్ చూపించారు, అందుకే అది అంత ఫ్రెష్గా ఉంటుంది.